తెలియదు. ఎలా ఎందుకు వచ్చావంటే ఏం లేదు, ఊసిపోక వచ్చేది అంటారు. సాతాను కూడా అటు ఇటు తిరిగితా వచ్చాను. సరిగాని సాతానా, ఊజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు, అతని గురించి ఎప్పుడైనా నువ్వు విన్నావా అని అడిగాడు. విన్నా, నీ మధ్యకాలంలో అతని పేరు యోబు కదా అన్నాడు. అతడు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్న వేళ సాతానుడు ఇలా అంటాడు, అన్ని ఇచ్చావు కదా, మంచి కుటుంబాలు ఇచ్చావు, మంచి ఆస్తిపాస్తులు ఇచ్చావు, మొత్తం ఆ దేశం వద్ద అతను గొప్పోడుగా ఉంచావు కదా, అందుకే దేవుడు అంటాడు, ఒకసారి అతని కుటుంబం చుట్టూ ఉన్న కంచె నువ్వు తీసేయి, ఆ తర్వాత దేవుడు అనే మాట అతను నోటి నుండి వస్తాదో లేదో చూడు అన్నాడు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సాతానుడు యోబుని ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు యోబు చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసేయాలి. నీ చుట్టూ దేవుని కంచె ఉన్నప్పుడు, నీ చుట్టూ దేవుని కాపుదలు ఉన్నప్పుడు సాతానుడు కూడా నిన్నేమి చేయలేడు. ఒకవేళ ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు నా దేవుడు నీ చుట్టూ ఉన్న తన కాపుదలను తీసేయాలి. నేను దావీదు గురించి, యోనాతాను గురించి చదువుతున్నప్పుడు నాకు ఈ మాట ఇలాగ అనిపించింది. దావీదేమో ప్రాణభయంతో భయపడుతున్నాడా, కానీ యోనాతాను అంటాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? సౌలు ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను చంపడానికి, అసలు నీ దగ్గరికి వచ్చాడా? ఎంత అద్భుతంగా నువ్వు తప్పించుకుని పారిపోతున్నా. నీ తెలివిని బట్టి కాదు దావీదు, నీ జ్ఞానం బట్టి కాదు, నా దేవుడే నిన్ను సౌలు చేతికి చిక్కకుండా నా దేవుడిని తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? నీ చుట్టూ దేవుని యొక్క కాపుదల. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉండాలని ప్రార్థన. ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాను, నా దేవుని కాపుదలని కావాలి. నువ్వు పని చేసుకుంటున్నావు, నీ పనిలో దేవుని కాపుదల కావాలి. నీ బిడ్డల చుట్టూ దేవుని కాపుదల కావాలి. నీ భర్త చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీకున్న యావదాస్తి చుట్టూ, నీ ఇంటి చుట్టూ నా దేవుని యొక్క కాపుదల కావాలి. నిశ్చయముగా నా దేవుడు అలాంటి కాపుదల మీ అందరికీ అనుగ్రహించును గాక. రెండో విషయంలో కదా, నా దేవుడు దావీదునంట తప్పించాడు అనే మాట రాయబడింది. తప్పించాడు అంటే ఆ శ్రమకు దొరకకుండా, సౌలు చేతికి దొరకకుండా దేవుడే తప్పించాడు. అందుకే దావీదు భక్తుడు తాను రాసిన కీర్తన భాగంలో ఇలా మాట్లాడతాడు, నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నా దేవుడే నన్ను తప్పించాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను తప్పించాలి. నీ బలహీనతల నుండి నా దేవుడు నిన్ను తప్పించాలి. నీకున్న పరిస్థితుల నుండి నా దేవుడు నిన్ను తప్పించాలి. ఉదాహరణ, ఒక రోజున యేసు ప్రభు శిష్యులు పడవలో ప్రయాణించుకుంటూ వెళుతున్నారు. వాస్తవంగా ఆ రోజున యేసు ప్రభు వాళ్ళతో లేడు, కానీ పడవలో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా పోయిన నెల 15వ తారీఖున బయలుదేరి దేవుని మహాకృపను బట్టి యెరూషలేము ప్రాంతానికి నేను వెళ్ళగలిగే కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యెరూషలేము ప్రాంతంలో యేసు ప్రభు పుట్టిన ప్రదేశం, ఆయన మరణించిన ప్రదేశం, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన ప్రదేశం, ఇలా అనేకమైన ప్రదేశాలను చూడగలిగే కృప ఇచ్చాడు. గలిలయ అనే సముద్రం మీద 1 గంట సేపు ఓ పడవలో ప్రయాణించడానికి దేవుడు కృప చూపాడు. ఆ సముద్రం అంతా చూడడానికి అది సముద్రంగా అనిపించదు, కానీ ఆ పడవ మీదకి ఎక్కి ఆ వాడలోనికి వెక్కి లోపలికి వెళ్ళే కొలది అలలు చాలా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు అలాంటి సముద్రం మీద, అదే సముద్రం మీద కొన్ని సంవత్సరాల క్రిందట శిష్యులు అనబడిన వారు ప్రయాణించుకుంటూ వెళ్తా ఉన్న సమయంలో అకస్మాత్తుగా
అకస్మాత్తుగా ఉన్న పాటున వాతావరణం అంతా మారిపోయింది. భయంకరమైన వర్షం, భయంకరమైన గాలి, భయంకరమైన తుఫాను. అప్పుడు వరకు పడవ బాగా నడుతుంది దోణి, కానీ ఉన్న పాటున పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ సముద్రంలో వచ్చిన అలజడికి, ఆ సముద్రంలో వచ్చిన భయంకరమైన తుఫానుకి శిష్యులు అనబడిన వారు ఒకరిని చూసి ఒకరు ఏడవడం ప్రారంభించాడు. రే, ఇంత భయంకరమైన తుఫాను మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఇంకా మనము ఇంటికి క్షేమంగా వెళ్ళలేం, ఇదే మన ఆఖరి రోజు, ఆఖరి సమయం, ఇంక ఇదే సముద్రంలో మనం చచ్చిపోవాలా అని బాధపడుతూ ఏడుస్తా ఉన్నారు. అలా ఏడుస్తూ బాధపడుతున్న సమయంలో దూరంగా ఒక దృశ్యం కనబడదు. ఏమిటి ఆ దృశ్యం అంటే, ఒక ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వీళ్ళ భయం ఎంత తారస్థాయికి వెళ్ళిందంటే, ఆ నీటి మీద వచ్చుచున్న వ్యక్తి యేసయ్య అన్న సంగతిని గ్రహించలేక, ఒరే ఈ సముద్రంలో మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ఎవడో ఒకడు మన దగ్గరికి భూతం లాగా, ఎలాగా భూతం అంటే అర్థం ఏంటి, దిగిలాగా వచ్చేస్తున్నాడు బాబా అని ఇంకా 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 భయపడిపోతున్నాడు. అలా భయపడిపోతున్న సమయంలో ఆ నడుచుకుంటున్న వ్యక్తి దగ్గరికి వచ్చి, శిష్యులారా భయపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆ భయంకరమైన పరిస్థితి అంతా నా దేవుడు నిమ్మళపరిచాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆ భయంకరమైన పరిస్థితి నుండి నా దేవుడు వారిని ఏం చేశాడు, తప్పించాడు. ఇంకా మనకు ఆఖరి రోజున, ఇంక ఇదే సమయంలో మనం చచ్చిపోతాడా అనుకున్న పరిస్థితుల్లో నుండి నా దేవుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని తప్పించాడు. మీకు ఈ మాట గుర్తు చేస్తున్నా, నిన్ను తప్పించగలిగిన వాడు నా దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి నా దేవుడు నిన్ను తప్పించాలని నువ్వు అనుదినం ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. 18వ కీర్తన భాగంలో కొన్ని మాటలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిస్తే 18వ కీర్తన భాగంలో దావీదు భక్తుడు తన అనుభవంతో రాసుకున్న మాట. ఈ 18వ కీర్తనకి పైన వచనాల్లో ఈ మాట రాయబడింది. సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఆయన అంటున్న కొన్ని మాటలు చూడండి. 3వ వచనం, నేను కీర్తనీయుడని యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాడు. 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు. 18వ వచనం, ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకును, విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకుని వచ్చును, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. ఈ మాట మనకు, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను ఏం చేశాడు, తప్పించాడు. ఇప్పుడు దేవుడే తప్పించాడు అనే మాట దావీదు భక్తుడు తన అనుభవంలో చెప్తున్నాడు. ఏవయ్యా దావీదు, ఎందుకయ్యా నేను దేవుడు తప్పించాడు, సౌలు చేతిలో నుండి తప్పించాడా, భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఆ వాటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించాడా, అసలు నిన్ను దేవుడు తప్పించడానికి కారణం ఏంటయ్యా అంటే అతడు ఈ మాట అంటాడు, నేను ఆయనకు ఇష్టడును కనుక. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎవరికి ఇష్టడంట, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని అంటాడు. ఇష్టడు అనే మాటకు వచ్చేసరికి ఒక రోజున ఒక కుష్ఠరోగి యేసు ప్రభువుని అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అసలు ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడినాడు అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగం అనేది ఒక శాపగ్రస్తమైన రోగం. ఆ రోగం వచ్చిన వాళ్ళు అందరితో పాటు వాళ్ళు ఉండకూడదు. ఊరికి పొలిమేరల్లో వాళ్ళకంటూ ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడే ఉండాలి. అందరు ఇష్టపడిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ శరీరం మీదకి వచ్చిన భయంకరమైన రోగం అలాంటిది. ఇప్పుడు ఇతడు ఏమంటాడంటే, నన్ను ఎవరు ఇష్టపడతారు,
నీకు నేనంటే ఇష్టమైతేనే, నువ్వు నన్ను ఇష్టపడితేనే నువ్వు నన్ను బాగు చేయాలి, నన్ను శుద్ధినిగా చేయాలి. నువ్వు నాకు ఇష్టమైన ఆయన అని చెప్పి ఆ వ్యక్తిని నా యేసయ్య పరిశుద్ధుడిగా శుద్ధిపరిచి పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి నా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు కూడా తన అనుభవంలో ఏమంటాడంటే, నేను ఎన్నో శ్రమల నుండి నేను తప్పించబడ్డానికి కారణం ఏంటంటే, నా శ్రమలో నేను తప్పించబడ్డానికి కారణం నా దేవునికి నేనంటే ఇష్టం. ఈ లోకంలో ఎవరైనా నువ్వు ఇష్టపడాలంటే నువ్వు అందంగా ఉండాలి, ఎవరైనా నేను ఇష్టపడాలంటే నువ్వు మంచి వస్త్రాలు వేసుకుని ఉండాలి, ఎవరైనా నేను ఇష్టపడాలంటే వారికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి. కానీ నా యేసయ్య నేను ఇష్టపడాలి అని అంటే ఆయనకు కావలసింది ఈ పై రూపం కాదు. ఆయన అంటాడు కదా, నేను మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టువాడును కాదు. మరి ఏ రూపాన్ని లక్ష్య పెడతాడు ఆయన? అంతరంగ రూపం. నీ మనస్తత్వం నాకు కావాలి. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ క్యారెక్టర్ మంచిది ఉండాలంటాడు నా దేవుడు. నువ్వు ఎంత అందంగా ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడి వైపోయినా, ఎంత డబ్బులున్న వాడి అయినా, నీ క్యారెక్టర్ బాగోలేదనుకో, నీ వ్యక్తిత్వం బాగోలేదనుకో, నా దేవుడు నేను ఇష్టపడతాను. మళ్ళీ చెప్తున్నాను, నా దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం బాగుండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఇంకా కొంచెం మాటలు చెప్పి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొచ్చేస్తాను. క్యారెక్టర్ అంటే ఏంటి? వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటి? నలుగురు మధ్యలో ఉన్నప్పుడు అందరూ మంచి మాటలు పలుకుతారు. ఎంత మంచి మాటలు అంటే యేసు ప్రభు కంటే నీతిమంతులా మాట్లాడతారు. నలుగురు మధ్యలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు బట్టి నీది క్యారెక్టర్ కరెక్ట్ అనుకోకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, ఏ పని అయితే చేస్తావో అది నీ నిజమైన క్యారెక్టర్. నలుగురిలో ఉన్నప్పుడు ఆ నలుగురికి నేను మంచివాడిగా కనబడాలని నా నిజమైన క్యారెక్టర్ నేను చంపేసుకుని వాళ్ళ ఎదుట నేను ఏదో మంచోడుగా కనబడటానికి ప్రయత్నం చేస్తాను. అది నా దేవుడు ఇష్టపడ. నా దేవుడు ఇష్టపడేది ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో అదే నీ నిజమైన క్యారెక్టర్. బైబిల్ గ్రంథం నుంచి ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. ఒకరోజు ఒక అత్తగారు తన కోడలు పిలిచి రాత్రి, ఈ రాత్రి నువ్వు నీట్గా రెడీ అయ్యి, మంచి బట్టలు వేసుకుని ఎవ్వరికి కనబడకుండా పొలంలోకి వెళ్ళు. అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఆయన భోజనం చేసేంత వరకు కనబడదు. భోజనం చేసిన తర్వాత అతడు పడుకుంటాడు. అతను పడుకున్న తర్వాత జాగ్రత్తగా నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో. ఆ అత్తగారు నయ్యో, ఆ కోడలు పెరుగుతూ, ఆ పొలంలో మంచం మీద పడుకున్న వ్యక్తి బోయాసు. అత్త, అర్ధరాత్రి వెళ్ళమంటున్నావేంటి? మళ్ళీ ఎవరికి కనపడకుండా వెళ్ళమంటున్నావేంటి? లేదమ్మా, వెళ్ళి అతని కాళ్ళ దగ్గరే పడుకో, అతడు ఏం చేస్తాడో చూడు అంటాడు. ఆ మాటలు చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. ఒక అర్ధరాత్రి వేళ ఎవరికి తెలియకుండా ఒక అందమైన స్త్రీ వచ్చి బోయాసు కాళ్ళ దగ్గర పడుకుంటే బోయాసు తప్పు చేయడానికి అవకాశం ఉందా? చెయ్యొచ్చు. కానీ ఆ కాళ్ళ దగ్గర పడుకున్న రూతును గమనించి, అమ్మా, అలాంటి నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, ముందు అతని దగ్గరికి. ఎవరయ్యా బోయాసు? అందమైన స్త్రీ కదా, చెయ్యొచ్చు కదా. నా క్యారెక్టర్ అలాంటిది కాదు. ఈ రోజున చాలా మంది అవకాశాలు లేక పరిశుద్ధులుగా కనబడుతున్నారు, కానీ నిజంగా అవకాశం ఉంటే పరిశుద్ధుల్లాగా, లేక పరిశుద్ధతను
కాపాడుకోగలవా? ఆలోచించండి. బోయాజు చేయడానికి అవకాశం ఉంది, బట్ తన క్యారెక్టర్ అలాంటిది కాదు. దానిని చూచి నా దేవుడు ఆలోచించి బోయాజు గురించి నా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు అతన్ని. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే అసలు బోయాజు యేసు ప్రభుకి పాత నిబంధనలో ఒక మాదిరికరమైన పురుషుడిగా కనబడ్డాడు. అంటే యేసు ప్రభు ఎలా ఉంటాడో బోయాజు వచ్చి చూసేయించాలక. ఎందుకంటే బోయాజు అంత క్యారెక్టర్ కలిగినోడు. దేవుడు నిన్ను ఇష్టపడాలంటే నీకున్న అలంకరణ బట్టి కాదు, నీకున్న డబ్బును బట్టి కాదు, నీ క్యారెక్టర్ను బట్టి నా దేవుడు నేను ఇష్టపడతాను. దావీదు ఏడు డబ్బులు ఉన్నవాడు బాగా, లేదా పెద్ద పొడుగాటి మనిషి, లేదా యుద్ధ రాజు అవడానికి ఎలాంటి ఫిజిక్స్ అయినా ఉన్నవాడా, శరీర తత్వాన్ని కలిగినవాడు కాదు. అసలు నాన్నే దావీదు రాజుగా దేవుడు నియమించుకుంటాడంటేనే అసలు ఆలోచన రాలేదు యెషయాకి. కానీ నా దేవుడు రాజుగా నియమించడానికి కారణం ఏంటో తెలుసా? అందరి చేతుల్లో నుండి నా దేవుడు తప్పించడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క క్యారెక్టర్. అందుకే అంటాడు, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాడు. నీవు నేను ఎవరికి ఇష్టలుగా ఉండాలి? చెప్పండి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో దేవునికి కనబడాల్సిందేంటి? మన క్యారెక్టర్. నా వ్యక్తిత్వం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది, నా మనస్తత్వం ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, వీటినే దేవుడు చూస్తాడు. ఇవి బాగున్న పక్షాన తప్పక నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చును గాక. రెండు విషయాలు ఈ రాత్రి మీకు తెలియపరిచాను. మొదటిది, నీ కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉండాలి. రెండు, నా దేవుడు నిన్ను తప్పించేవాడిగానే ఆయన నిన్ను తప్పించాలని నువ్వు ఆయనకి ఎలా ఉండాలి? మూడో మాట, మొదటి సమూయేలు గ్రంథంలోనే దావీదుతో యోనాతాను మాట్లాడుతూ ఈ మాట ఆయన ఇలా అన్నాడు. 23వ వచనం చూసుకోవచ్చు. 17వ వచనంలోని ఆఖరి భాగం, దేవునిని బట్టి అతనిని బలపరిచెను. మీ బైబిల్లో కనబడిందంట. 17వ వచనంలోని ఆఖరి మాట, 23వ అధ్యాయం 17వ వచనంలోని ఆఖరి మాట కనబడిందంటే అవునను కాదు ఇది చెప్పండి. మీరు మౌనంగా ఉంటే నాకు అర్థమవుతుంది. ఏమిది మౌనంగా కొట్టాలేమో అనుకుంటున్నాను. ఇదొకటి మాట్లాడుతూ ఉంటే స్పందిస్తూ ఉంటే నాకు కొంచెం అర్థం. ఏమంటే కనబడిందా మీ బైబిల్లో? మాట్లాడండి. మీ ఐగలతోనే మాట్లాడతాను. అందరు వందనాలమ్మా. ఇది మాత్రం చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి ఆ మాట మీ బైబిల్లో ఉందంటే ఒకసారి ఏముందో చదవండి. ఒక అక్క కనపడిందంటే నేను ఎవరికి కనపడాల. అక్కడికి ఏ డ్రెస్ వేసారు, అక్కడికి ఏం కనపడతలేదు. దేవుని బట్టి అతనిని బలపరిచాడు. ఎవరిని బలపరిచాడు? దావీదును బలపరిచాడు. ఎవరు? యోనాతాను. ఎవరిని బట్టి? దేవుడిని బట్టి. ఎందుకలా భయపడిపోతున్నావు? ఎందుకలా పిరికొడు అయిపోయావు? దావీదు అర్థం అవుతుందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చిన్న దేవుడు అనుకుంటావా? నువ్వు నమ్ముకున్న దేవుడు చచ్చిపోయినాడు అనుకుంటావా? అసలు నువ్వు నమ్ముకున్న దేవుడికి ఎంత గొప్పడో తెలుసా? ఆయన ఎంత సర్వశక్తివంతుడో తెలుసా? అంటూ దేవుని గొప్పతనాన్ని చెప్తూ యోనాతాను దావీదును బలపరుస్తున్నాడు. ఈ రోజుల్లో మనలో కూడా దేవుని పిల్లల్లో ఒకరినొకరు మనము బలపరుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా బలహీనతలు వచ్చినప్పుడు భయపడిపోతారు, అనారోగ్యాలు వచ్చినప్పుడు భయపడిపోతారు, దేవుని మందిరానికి కూడా రారు, బెంగ పెట్టేసుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకేముంది, మొన్న మా ఊర్లో వచ్చినోడు ఇలాగే చచ్చిపోయాడు అని అన్నవరతో ఆ మాట చచ్చిపోతాడు. ఏం చెప్పాలి? అటు దగ్గరికి వెళ్ళి అలాంటి దగ్గరికి ఏం చెప్పాలి? ఇదిగో మీకు అర్థమవుతుందా? 12 సంవత్సరాల నుండి ఓ రోగంతో బాధపడుతున్న ఆమె యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే యేసు ప్రభు బాగు చేశాడు. నేను బాగు చేయలేడా? 30-20 సంవత్సరాల బట్టి కోనేడు దగ్గర పోతున్నాడు. ఎవడాడు? లేవలేడు. పెద్దిస్తా కోనేడు దగ్గర పడుతున్నాడు.
ఆడ దగ్గరికి యేసుప్రభు వెళ్ళి రే బాగుపడాలనుకుంటున్నావా అని చెప్పి ఆ 38 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర నుంచి లేవలేనండి. ఏసై బాగు చేయలేదా, నిన్ను లేవనెత్తలేడు ఆయన అనే మాటలు చెప్తా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఆ మాటలు బట్టి నిజమే కదా, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఎన్నో స్వస్థతలు చేశాడు కదా, నా విషయంలో కూడా దేవుడు జరిగిస్తాడని వాళ్ళ విశ్వాసం ఏమవుతుంది, పెరుగుతుంది. దేవుని బిడ్డలుగా ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి సతమతం అవుతూ ఇంకా నా జీవిత కాలం అంతా నేను ఇవే అప్పులతో ఉండాలా, ఇవే బాధలతో ఉండాలా, ఇవే సమస్యలతో ఉండాలా అని సతమతం అయిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం చెప్పాల్సిన మాట ఏంటి, ఇదిగో నీకు అర్థమవుతుందా, బైబిల్లో ఓ దైవజనుడు ఉన్నాడు, అప్పులు చేశాడు, పాపం చచ్చిపోయాడు, అప్పులు వచ్చి 2 బిడ్డల్ని తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. అలా తీసుకెళ్లిపోతున్న సమయంలో దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అమ్మ నీ ఇంట్లో ఏముందని అడిగి కొంచెం నూనె ద్వారా ఆ బాకీలన్నీ తీర్చి ఆ తల్లికి ఆ బిడ్డలను దేవుడు దగ్గరికి చేర్చి సహాయం చేయలేదా? దేవుడు తప్పకుండా నీకు కూడా ఏదో ఒక సహాయం చేస్తాడులే. దేవుడు నీకు విడిచిపెడతాడా? యూదులందరినీ చంపాలనుకుని హామాన్ లాంటి మొర్దెకై మీద యూదులందరి మీద ఎదురుదాడి చేయడం మొదలెట్టాడు. రాజు దగ్గరికి వెళ్ళి శాసనం చేసేసాడు, ఏవయ్యా రాజుగారు మొర్దెకై వాడు బతకూడదండి, ఆడి వల్లనే మన రాజ్యంలో ఎన్నో తలపోట్లు వస్తున్నాయి, లేనిపోని మాటలని చెప్పేసి మొర్దెకై మీద ఒక మరణ శాసనానికి సిద్ధపాటు చేసేసాడు హామాను. తెల్లారితే మొర్దెకై ఉరికంబం ఎక్కేయాలి, తెల్లారితే మొర్దెకై పడిన వాడు ఉరికంబం మీద చచ్చిపోవాలి. మొర్దెకై భయపడి ఇలాగ ఉపవాసపట్టాలు పెట్టి యూదులారా రండి గోనెపట్ట కట్టుకుందాం బూడిదలో కూర్చుందాం అని పాత నిబంధనలో ఉపవాసం అంటే గోనెపట్ట కట్టుకునేవాడు బూడిదలో కూర్చుకునేవాడు. ఈ రోజున ఉపవాసాలని పేరే గాని 2 లీటర్ల పాలు దగ్గర దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకా 2 మాకు చెప్పక్కర్లేదు కాదు, మామూలుగా కాదు, 2 రేకులు ఇట్లా అయిపోవాలి. ఏంటి మందిని ఉపవాసాలు పేరు, ఉపవాసాల పేరులో 10 దోశలు తినేయాలి, ఉపవాసాల పేరులో డజన్ యాపిల్గా తినేయాలి. ఈ రోజులు ఉపవాసాలు అలాగైపోయి కొన్ని మందిరాలు అయితే ఉపవాసాలని పేరు చెప్పి వచ్చుకున్నందరూ కూడా ఏ పెట్టారు, పూజారెట్టారు. మా ఏరియా అలా మొదలెట్టారు ఈ మధ్య. కానీ మొత్తంగా ఎలా కాదు కదా, గోనె పట్ట కట్టుకున్నాడా, బూడిదలో కూర్చున్నాడా, యూదులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాడు. మొత్తంగా ఇస్తేనే గుర్తొచ్చింది, నిజమే మర్చిపోయాను, నా కూతురు రాణి కదా. వెంటనే అక్కడ ఎవరక్కడ ఆ నలుగురు పిలిచి, ఇదిగో మా కూతురు రాణి ఎస్తేరు చెప్పండి, మనం ఇలాంటి సమస్యల్లో ఉన్నామని, ఏదో మన పక్షాన సాయం చేద్దాం అనుకున్నాడు. మొర్దెకై పంపించిన దూతలు వెళ్ళి ఎస్తేరమ్మకి మాట్లాడి చెప్తే ఎస్తేరమ్మ అంటదే, రాజు పిలవకుండా రాజు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు కదా, నేనేం చేయలేదని చేతులెత్తేసింది. అమ్మా నువ్వు రాణి గారు కదా, ఏదో చేస్తావని నీ మీద మేము ఆధారపడుతూ నువ్వేం చేసావు, చేతులెత్తేసా, నా పరిస్థితి ఏంటని మొర్దెకై నెత్తు నోరు బాదుకున్నాడా? మొర్దెకై విశ్వాసంతో మాట్లాడాడు, అమ్మా నువ్వు సహాయం చేయకపోతే, అమ్మా రాణిగా ఉన్న ఎస్తేరు నువ్వు సహాయం చేయకపోతే దేవుడు మమ్మల్ని విడిచిపెడతాడు అనుకున్నావా? మరొక దిక్కు నుండి దేవుడు మాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అసలు ఈ మాట ఎంత విశ్వాసం ఉంటే పలుకుతాడు. నువ్వు సహాయం చేయకపోతే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, మా దేవుడు మరొక దిక్కు నుండి మాకు సహాయము చేస్తాడు. ఎందుకంటే మేము ఆధారపడింది నీ మీద కాదు, మేము ఆధారపడింది ఎవరి మీద? అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఊరుకమ్మం ఎక్కవలసిన మొర్దెకై తెల్లారేసరికి గుర్రం బండి మీద ఊరేగించారు. ఊరుకమ్మం మీద కాదు, గుర్రం మీద ఉండాల్సిన హామానేమో మొర్దెకై కోసం చేయించిన ఊరుకమ్మం మీద వెళ్ళాడు. రాత్రికి రాత్రి దేవుడి పరిస్థితుల్ని నీ దేవుడు ఏదైనా చేయగలడు. అనుకుంటారు సరిపోద్ది, అలా జరగకూడదు. మీకు అలా జరగాలన్నప్పుడు ఏం పడుకోవాలి? చెప్పండి, నిమిషాలుగా చెప్పండి. సో దేవుణ్ణి బట్టి యోనాతాను దావీదుని బలపరుస్తున్నాడు. ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు? అలాగా ఎంత కాలం నిన్ను కాపాడిన దేవుడు, ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు వచ్చింది కదా సింహం, ఆ వచ్చి గొర్రె పిల్ల ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి సింహపు నోటులో ఉన్న గొర్రె పిల్లని బయట తీసుకో. నీ బలం ఉండవు, అయితే నీకు దావీదు ఆ బలాన్ని ఇచ్చిన వాడు దేవుడు.
ఓ రోజు ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్ల ఎత్తుకెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోయి ప్రతి హీరో లాగా ఎలుగుబంటి నోటిని నీరు చేసి తీసుకొచ్చేసా నీ బలం అనుకుంటున్నావు. అది అందరూ గొర్రెతో నుంచి భయపడిపోతుంటే నేను ఇక పెద్ద యుద్ధ హీరుడని ఏమీ లేకుండా ఓ గొడిసేటట్లు ఒక 5 రాళ్ళు ఎట్లు వెళ్ళిపోయావు. నువ్వు పట్టగానే వచ్చిన రాయి గొర్రెలు పడిపోవడం అనుకున్నావా? దేవుని బలం. అలాంటి దేవుడు విడిచిపెడతాడు నువ్వు. ఎందుకలా భయపడతావు? ఎందుకలా కృంగిపోతావు? ఇలాంటి మాటలని చెప్తున్నప్పుడు దావీదు పోగొట్టుకున్న విశ్వాసం తిరిగి రెట్టింపయింది. దేవునికి స్తోత్రం. నేనున్నాను కదా అనట్లేదు యోనాతాను, నేనున్నాను కదా దావీదు అని అంటలేదు, నీకు దేవుడు ఉన్నాడు కదా అంటున్నాడు. అసలు ఎంత అద్భుతమైన మాట. దావీదుతో యోనాతాను వచ్చి నేనున్నాను కదా అంటలా, దేవుడు ఉన్నాడు కదా అంటున్నాడు. నీకు మనుషులు కాదు కావాల్సింది, దేవుడు కావాలి. చాలా సందర్భాల్లో నాకు ఆళ్ళు ఉన్నారు, 7 ఉన్నారు, చిచ్చికేస్తే చాలు నా దగ్గర తీసుకొచ్చి లక్షల కొమ్మరించారు. లక్షల 10 రూపాయలు ఎవరు? నువ్వు అనుకుంటున్న వాళ్ళు ఎవరు? 10 రూపాయలు ఎవరు నీకు అనుకుంటున్నావు అంతే. నువ్వు మాటలు అలాగే ఉంటాయి. మాటలు వేరు, నీకు ఎంతో అనుభవం ఉంటుంది కదా. అనుభవం లేకపోతే స్థాయి రాలేదు కదా, మా బాలేదు కదా. మాటలు వేరు, మాటలు వేరు. కానీ దేవుడు నమ్ముకున్నవాడు మాత్రం ఎప్పటికీ మోసపోడు. దేవునికి స్తోత్రం. మనుషులు నమ్ముకుంటే మోసపోతాం. మనుషులు నమ్ముకుంటే ఉన్న పాటన ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. దేవుడిని నమ్ముకుంటే, దేవుడిని పట్టుకుని ఉంటే దేవుడు ఎప్పుడు నేను విడిచిపెట్టేవాడు. ఒక రోజున తల్లిదండ్రులు కొడుకుని పిలిచారు. ఆ కొడుకు పేరు యాకోబు. పిలిచి ఇస్సాకులా అంటాడు, ఆయన మీ అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, కొంతకాలం నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళిపో, లాభాన్ దగ్గరికి వెళ్ళిపో. ఇంకో మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారిలో ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నీ మామ ఇంట్లో ఉన్న వారిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పాను. ఆ మాట చెప్పడానికి కూడా కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, యాషావు యాకోబు ఇద్దరు కవల పిల్లలైనా తల్లిదండ్రుల మాట వెనక యాషావు ముందే పెళ్లి చేసేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న కోడను బట్టి ఇస్సాకుకి రిక్కమ్మగా ఏం లేదంటే నెమ్మది లేదు. వాళ్ళ అనుభవం నుంచి మాట చెప్తున్నారు, మీ అన్నలాగా తొందరపడద్దు పెళ్లి విషయంలో, నీ మామ కూతురులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో అని చెప్పి పంపించేశారు. అప్పటి వరకు అమ్మాయి నాన్నే లోకం అని బతుకుతున్న యాకోబు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మార్గ మధ్యలో చీకటి పడిపోయాడు. ఒక రాయిని తలగడగా తీసుకుని కొడుకుని ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఏంట్లా పరిస్థితి, ఇప్పుడు వరకు అమ్మ దగ్గర ఉన్నాను, నాన్న దగ్గర ఉన్నాను, ఏది లోటు రాలేదు నా కాళ్ళ దగ్గర, ఇప్పుడేమో తప్పని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాను, మరి నాకు దిక్కేవరు, మా మామ దగ్గరికి వెళ్తున్నాను అయినా నాకు దిక్కేవరు అని ఏడిస్తా ప్రార్థన చేస్తుంటే నా దేవుడు యాకోబుతో మాట్లాడతాడు, యాకోబు ఎందుకు అలా భయపడతావు, అమ్మ నీకు దూరంగా ఉన్నా, నాన్న నీకు దూరంగా ఉన్నా, నేను నీకు దూరంగా ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నీతో పాటు నేను వస్తాను. యాకోబు ఈ రోజు నువ్వు ఒంట్రోడివి అని బాధపడతావు కదా, మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు. అప్పుడు నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఒంటరిగా రావో, నీ వెనకాల బహు సైన్యము, బహు ప్రజలు ఉంటారు, నీ సంతానం విస్తరించబడుతుంది. ఈ రోజు నువ్వు ఒంటరివే కావచ్చు, ఒంటరిగా ఉన్న నిన్ను ఒంటరిగానే ఉంచాను నేను, ఒంటరిగా ఉన్న నిన్ను నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను. యాకోబు నా మాటను జాగ్రత్తగా వెళ్ళు, నేను నీతో ఉన్నా. ఆ మాట రాత్రి యాకోబుకి ధైర్యం కలిగించింది. వెళ్ళిపోయాడు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పడు అంటే, ఒంటరిగా వెళ్ళిన యాకోబు ఒంటరిగా వస్తాడు.
ఏమండి? భార్యలు. ఎంతమంది కొడుకులు? యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు, ఒక కూతురు, బోళ్ళంత మంది పనోళ్ళు, బోళ్ళంత సంపద. ఇక్కడి నుంచి మొదలెడితే తొడుగు దాకా ఉంటదేమో లైవ్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా దేవుడు మాటలు చెప్పాడు. ఈ రోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, ఏమీ లేని పరిస్థితుల్లో ఉండొచ్చు, ఎవరికైనా చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ నా దేవుడు నీతో ఉంటే ఈ రోజు నువ్వు ఏమీ లేనివాడిగా ఉండొచ్చు, నా దేవుడు అన్ని ఉన్నవారిగా నేను మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు ఇలా ఉండొచ్చు, బట్ నా దేవుడు నీతో ఉంటే, నా దేవుడు నిన్ను బలపరుస్తూ మాట చెప్తున్నాడు. నా దేవుడు నీతో ఉంటే ఇలా అడుగుతున్న నిన్ను ఇలా ఇచ్చేదానిగా